ఇప్పుడు ఎన్ని మంత్స్ డబ్బులు కట్టలేవు? 4 months వి కట్టాలి. 4 నెలలు కట్టలేదు. కొంచెం ప్రాబ్లం ఉంది సార్, చాలా ఈ కరోనా టైం చాలా ప్రాబ్లం ఉంది సార్. సార్ ఈ ఆటో ప్రాణం సార్, నేను ఆటో లేకపోతే నేను బతకలేదు. ఏమిటి నీ పాపం, ఏమిటి నీ నేరం, చీకటి ముసిరి నా పరిస్థితి బాగాలేదు సార్. నువ్వు తొప్పావా? నువ్వు వెళ్ళు సార్. సార్ సార్ ఏ పోరా. ఫోన్ చేస్తున్నా కట్టుకో 10,000 ఆటో కట్టుకో, రేపు ఫైనాన్స్ కట్టుకో. ఆ 3,000 ఏం చేస్తావు? 10 ఆ 10 ఈ 10 20,000 కట్టేసాయి, తీసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ ఓటీపీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అంటే చాలా బాగా వచ్చింది. ఒక ఆటో అతని మీద చేశాము, ఎందుకంటే అతను చాలా ఫైనాన్షియల్గా బాగా సఫర్ అవుతుందని తెలిసింది. సో యూట్యూబ్ నుంచి వచ్చిన ఫస్ట్ శాలరీ తోటి ఎవరికైనా హెల్ప్ చేద్దామనే ఇంటెన్షన్ తోటి ఈ వీడియో తీయడం జరిగింది. సో మేము ఏదో డబ్బులు హెల్ప్ చేసి మంచి పేరు తెచ్చుకుందాము, ఇంకా వేరే సెకండరీ థింగ్స్ ఏం లేవు మా దగ్గర. సో మా సాటిస్ఫాక్షన్ కొరకు ఈ వీడియో చేశాము. సో చాలా క్రేజీగా వచ్చింది. ఈ వీడియోని ఎప్పుడు స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. సో మా ఫ్రెండ్ న్యూ జాయిన్ బాగా చేస్తున్నాడు. సో ఇతనికి కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇతనికి కనుక కొంత అమౌంట్ ఇచ్చాడు అతనికి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఇప్పుడున్న జనరేషన్లో మానవత్వం అనేది కొంతమందిలో ఉందని మన ద్వారా ఇప్పుడున్న జనరేషన్లో మనమైనా దాన్ని ముందుకు తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ ఓటీపీ ఛానల్. గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ మిస్టర్ ఓటీపీ ఛానల్. ఇదే బండి ఆప్, అది 4325. పోదాం బండి తాళం తీసుకో ఫస్ట్. బయటికి రాను. బయటికి ఎవరు సార్? ఆటో వెనకాల పెట్టు. ఎవరు సార్? ఆటో వెనకాల పెట్టు. ఎవరు సార్? ఫస్ట్ ఆటో వెనకాల పెట్టు, నేను చెప్తా కదా. సైడ్కి పెట్టు ఆటో. ఎవరు సార్ చెప్పండి సార్. మీరు ఏం పేరు? నీ పేరేంది సార్? నా పేరు రాజశేఖర్ సార్. రాజశేఖరే కదా? సార్ అదే. వెనకాల దొబ్బు. ఎవరు సార్ మీరు? వెనకాల దొబ్బా ఫస్ట్. వెనకాల దొబ్బు. ఇట్రాయాను. ఎవరు సార్ మీరు? ఇట్రా. లేదు చెప్పు. ఫైనాన్స్ ఎన్ని లైన్ కట్టక? ఫైనాన్స్ ఎన్ని లైన్? మొన్ననే కట్టినా సార్. 8 నెలలు ఏం బాకీ ఉండే సార్. 8 నెలలు అంటే 4 నెలలు కట్టినా సార్. మొన్న 4 నెలలు డ్యూ ఉంది. లేదు, 4 నెలల డ్యూ ఉంటే మరి ఎన్ని రోజులు ఎట్లా స్వామి చెప్పు. చూడు, అది కట్టేసినా సార్. అడి చూడు, నువ్వు ఎన్ని రోజులు డ్యూ కట్టావు, ఎప్పుడుతో కట్టావు? ఇంకా 4 months ఉన్నాయి. చెప్పినా సార్, అడిగి కట్టేసినప్పుడు మాట్లాడినా. కొంచెం ఒకసారి ఫోన్ చేసాను, లిఫ్ట్ చేయాలి కానీ ఫోన్ చేస్తే సార్ ఫోన్ ప్రాబ్లం ఉంది సార్. ఫోన్ ప్రాబ్లం లేదే. ఫోన్ ప్రాబ్లం ఉంటే ఆటో ఓలా ఎట్లా నడుపుతాను? ఓలా అంటే ఓలా మామూలు నడుస్తూనే ఉంటుంది సార్. మరి మా ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయను? నాకు రాలేదు సార్, ఫోన్ రాలేదు సార్. అలాంటి కానీలు ఏం చెప్పకు. ఇప్పుడు ఎన్ని మంత్స్ డబ్బులు కట్టలేవు? 4 months వి కట్టాలి. 4 నెలలు కట్టలేదు. కొంచెం ప్రాబ్లం ఉంది సార్, చాలా ఈ కరోనా టైం చాలా ప్రాబ్లం ఉంది సార్. అంటే మాకు లేవా ప్రాబ్లమ్స్? మీరేం సార్? మీది చూపించుకోలేదు. ఇప్పుడు ఏమో కదా సార్, ఎట్లా కరోనా మీకు తెలిసనే ఉంది సార్. ఫస్ట్ ఏదో సెకండ్ అని చెప్తారు కదా సార్. అది ఏదో మాకు కూడా తెలియదు సార్. ఏదో నిన్న మొన్ననే ఊరికెళ్ళి వచ్చిన సార్ నేను. చెప్పు సార్కి సమాధానం చెప్పు ఫస్ట్, నాతో కాదు. సమాధానం ఎవరికి చెప్పుకోవాలి? ఆయన ఫస్ట్ చెప్పు, సార్కి చెప్పు, సమాధానం చెప్పు. నిన్న మొన్న ఊరికెళ్ళి వచ్చిన సార్. డ్యూటీ సరిగా చేయకుండా మాకు గుద్ద తింటారు ఆఫీస్ లో. మేమేమో చెప్పుకోవాలి. వాడి పరిస్థితి బాగాలేదు సార్. కరోనా కొత్తగా ఏం చెప్పలేదు సార్.
కరోనా వచ్చింది దానికి నేను ఏం చేయలేను సార్ ప్లీజ్ సార్ ఇది కరోనా వస్తే మాకు లేదా కరోనా ఏమో సార్ మేము కడతలేము ఆఫీస్ లో రెంట్లు వెళ్ళిపో, బండి తీసుకోం ఫస్ట్. బండి తీసుకుంటాము మనం ఫోన్ చేసుకుంటాం, బండి తీసుకొని పోతాం. లేదు. కడతా ఎన్ని తాగుతారా బాయ్? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కడతా సార్ ఎన్నిసార్లు చెప్పాలి? ప్లీజ్ సార్ లేదు ప్లీజ్ సార్ లేదు డెఫినెట్లీ గా డబ్బులు కట్టాల్సిందే మీరు 100% సార్ ఇప్పుడు నేను ఏందో మాట్లాడి నేను కట్టేస్తా సార్ మీరు ఆ బండి తీసుకోపోకూడదు సార్ నువ్వు బండి అయితే తీసుకోపోకూడదు సార్ నేను మాట్లాడతాను ప్లీజ్ ఏం బండి మామూలుగా ఫోన్ చేసినప్పుడు మాట్లాడవు కానీ ఇప్పుడు మాట్లాడతావు నువ్వు కలిసినప్పుడు. సార్ నేను మా వాళ్ళు పిలిచి కట్టేస్తా సార్ ఏం మాట్లాడతావు సార్ నీ సామాన్లు నువ్వు తీసుకో వెళ్ళిపోతాం. సార్ అరే నువ్వు ఆఫీస్కి వచ్చి బండి- తీసుకోపో. ఆఫీస్ కి వచ్చి తీసుకోవా నువ్వు బండి తీసుకొచ్చా నేను నా బండి ప్రాణం సార్ నా బండి మరి ఏం చేయమంటావు బాయ్? మరి ఎప్పుడు పడతావు నువ్వు? ఎప్పుడు పడతావు చెప్పు. సార్ బండి ప్లీజ్ నేను కట్టేస్తా సార్ ప్లీజ్ సార్ ఇగో సార్ నేను కట్టేస్తా సార్ తీసుకో ప్లీజ్ తీసుకో. సార్ ఏం ఏంది ఇవన్నీ? ఇది ఫైన్ సార్ ఇది వేరే ఉంటుంది సార్ ఇది అంటే నెంబర్ ప్లేట్ కనబడకుండా ఇక్కడ తిప్పుతున్నావు సార్ పడేస్తా సార్ ఆ? ప్లీజ్ సార్ లేదు నువ్వు బండి సార్ నేను ప్లీజ్ కట్టేస్తా సార్ రెంట్ ప్లీజ్ సార్ ప్లీజ్ లేదండి నేను మాట్లాడి నా పరిస్థితి చాలా బాగుంది సార్ ప్లీజ్ సార్ వద్దు బాయ్ వద్దు తీసుకోపో బండి. ఏం పరిస్థితులు బాగాలేవు చాలా మంది నాకనే సార్ ప్లీజ్ సార్ నేను కొంచెం మీ ఇంట్లో ప్రాబ్లం ఉంది సార్ ప్లీజ్ సార్ ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఉందో చెప్పు బాబు సార్ రెంట్ కూడా 3 నెలలు పెట్టింది సార్ పిల్లలు కూడా స్కూల్ పంపిస్తలేను సార్ మొత్తం ఏం నా ప్రాబ్లం చాలా గౌరవం సార్ ప్లీజ్ సార్ నీ కాల్ మొత్తం సార్ సార్ ఇగో ఆలోచుకోతారే నువ్వు బండి తీసుకొని చెప్పు. ఒక్క నిమిషం సార్ ఈ ఆటో ప్రాణం సార్ నేను ఆటో లేకపోతే నేను బతకలేదు ఏమిటి నీ పాపం ఏమిటి నీ నేరం చీకటి ముసిరి నాకేం మళ్ళీ పొట్టకు ఇగో పైసలు సార్ ప్లీజ్ సార్ మాకు శాలరీ కట్ అవుతున్నావు బాబు మేము కట్టుకోవాలి. రాజశేఖర్, మేము కట్టుకోవాలి. కట్టుకోవాలా మేము శాలరీ మేము కట్టుకోమంటా చెప్పు మాట్లాడి నేను కట్టేస్తా సార్ ప్లీజ్ సార్ తీసుకోపోకూడదు సార్ ప్లీజ్ నువ్వు ఇట్రా సార్ 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 ఇట్రావయా నువ్వు సార్ మీ కాల్ మొక్తా సార్ ప్లీజ్ సార్ తీసుకోతున్నా సార్ 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 ప్లీజ్ సార్ మీ కాల్ మొక్తా సార్ రాముడు ప్లీజ్ తీసుకో. అవసరం లేదు వదిలే. చెప్పండి సార్ ప్లీజ్ సార్ చెప్పండి వెళ్ళు పక్కకు సార్ సార్ ప్లీజ్ సార్ పక్కకు వెళ్ళాను పక్కకు వెళ్ళు. అవసరం లేదు నేను కట్టేస్తా సార్ ప్లీజ్ సార్ ఏం కట్టేస్తావు సార్ సార్ ప్లీజ్ సార్ నేను ఏం కట్టేస్తావు సార్ నేను నీ కాల్ మొక్తా సార్ అవసరం లేదు నువ్వు వెళ్ళు కట్టే సార్ ప్లీజ్ వెళ్ళు. పోనీ నువ్వు బండి తీసుకొని సార్ సార్ నేను చెప్పండి సార్ నేను కట్టేస్తా ప్లీజ్ సార్ చెప్పండి సార్ నేను కట్టేస్తా సార్ 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 వెళ్ళు బై వెళ్ళు వా, నువ్వు వెళ్ళు సార్ మీ కాల్ మొక్తా ఏ వద్దు రాజశేఖర్ వద్దు ప్లీజ్ సార్ ఇట్లాంటి వద్దు వద్దు బండి నువ్వు పా. సార్ 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 చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ వెళ్ళు నువ్వు సార్, పా. సార్, సార్. ఇగో నేను కట్టేస్తా సార్ ప్లీజ్ సార్ వద్దు బాబు సార్ ప్లీజ్ వద్దు నా పరిస్థితి బాగాలేదు సార్ ప్లీజ్ సార్ ఇగో ప్లీజ్ నా పరిస్థితి బాగాలేదు సార్ ఏ ప్లీజ్ నువ్వు తొప్పావా సార్ 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 తొప్పే. చెప్పండి ప్లీజ్ ఆటోది నా సార్ చెప్పండి సార్ నా ఏంది? పరిస్థితి బాగాలేదు సార్ నా పరిస్థితి బాగాలేదు సార్ పరిస్థితి ఏం బాగుండేది చెప్పండి సార్ మాట్లాడేంద్రా బాయ్, నువ్వు ఏమైనా ఆఫీస్ నుంచి మాట్లాడు. ఆఫీస్కి వచ్చి మాట్లాడు సార్ ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ఇక్కడ ఆపు. సార్, సార్, సార్. ఏం చెప్తావా సార్ మాట్లాడతాను ప్లీజ్ నేను మామూలు ఏం మాట్లాడతావు సార్ ఏం మాట్లాడతావు ప్లీజ్ సార్ ఏమని మాట్లాడతావు చెప్పు. ఏం మాట్లాడతావు చెప్పు సార్ సార్ ప్లీజ్ సార్ ప్రాబ్లం నీ ఏం ప్రాబ్లం ఉన్నా చెప్పు ఏం ప్రాబ్లం ఉన్నాయి నీకు ఇంటికాడ నేను రెంట్ కట్టలేదు సార్ వాళ్ళు ఓనర్లు కూడా గుద్దలం చేస్తారు సార్ నాకు చాలా ముష్కిల్ ఉంది సార్ నేను తినడానికి కంట్రోల్ బియ్యం తింటున్నాను సార్ నేను మేము తింటలేమా కంట్రోల్ అంటే మాకెందుకు బాయ్? చూడండి సార్ పరిస్థితి బాగలేదు సార్ నాది ప్లీజ్ సార్ మా అమ్మ నాన్న బాగలేదు సార్ మొన్న రీసెంట్లీ హాస్పిటల్ పెట్టాను సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్ పెట్టు ఇంకేదైనా పెట్టు నాకేం సంబంధం ఆ సార్, స్వామి మా అమ్మ నాన్న పరిస్థితి బాగలేదు సార్ లేకుంటే నేనేం చేయాలి మొన్న 2 లక్షల దాకా ఖర్చు అయినాయి సార్ లేదు మమ్మల్ని కట్టమంటావా? మమ్మల్ని బాగలేదు సార్ నేను ఎంతమంది నేను పోయిన ఇయర్ కంటిన్యూ ఉంటుంది సార్ ఇదే ఈ ఇయర్ కొంచెం ప్రాబ్లం వచ్చింది సార్ అరే నువ్వు తీరా బాయ్ బండి తీ. ఆ మొట్ట పంచాయతీ. సార్ 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 నువ్వు పక్కా జరుగు సార్ సార్ ప్లీజ్ నువ్వు పక్కా జరు రాజశేఖర్ సార్ సార్ నేను నీ జరిగాను ప్రాబ్లం సార్ నేను ఇన్ని కుదిరే ప్లీజ్ సార్ నేను పోను సార్ నేను పోను సార్ ప్లీజ్ సార్ నేను పోను సార్ ప్లీజ్ సార్ లాగరా నేను ఇన్నే ఉంటుంది సార్ పోను సార్ పక్క నేను ఇన్నే పోతుంది సార్ ప్లీజ్ సార్ నా పరిస్థితి బాగలేదు సార్ ప్లీజ్ నువ్వు వెళ్ళు బండి బాయ్. సార్ 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 వెళ్ళు
ఏ నువ్వు పెళ్ళురా వెళ్ళిపో వెళ్ళిపో ఏ ప్లీజ్ సార్ నువ్వు ఏ తోయరా నువ్వు పక్కకు పోరా పరిస్థితి చాలా ఘోరం. ఏ నువ్వు పక్కకు పోరా బాయ్ ఏయ్ పక్క జర్ చెప్పాలా నీకు పక్క జర్ పక్క జర్రా బాయ్ పక్క జర్ తుమ్మ లెక్కలు చేస్తావు తీ బండిది బండితి నువ్వు ఫోన్ చేసుకోమనే చేసుకో కొట్టు ఏ పోరా సార్ మా తమ్ముడు ఫోన్ కలిసింది సార్ వస్తున్నాడు సార్ వస్తుందా రమ్మని సార్ ఫోన్ చేసిన వచ్చి వస్తున్నాను చెప్పింది సార్ వస్తుండా రా ఇట్రా సార్ ఇట్రావయా నువ్వు ఇట్రా సార్ రావు సార్ దగ్గర ఇట్రావయా ఏం కొట్టాను కానీ ఇట్రా వస్తారు సార్ నువ్వు బాగా ఇన్నోసెంట్ లెక్కున్నావు ఇట్లయితే కష్టం నువ్వు బతుకుడు ఇట్లాంటి కానీలు చెప్పుకుంటూ వస్తుంది సార్ మా వస్తుంది ఫోన్ చేసినప్పుడు వేరే నెంబర్ చేసిన సార్ వేరే నెంబర్ అసలు నీ ప్రాబ్లము మొత్తం తెలుసు నాకు నీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు చెప్పు నేను తీరుస్తా నేను తీర్చాను నీ ప్రాబ్లం సార్ చెప్పు బాబు 3 నెలలు రెంట్ 12,000 కట్టాలి సార్ 3 నెలల రెంట్ కట్టాలి 3 నెలలు రెంట్ 4,000 ఒక రెంట్ మా బండి ఎవరు కడతారు సార్ కడతా సార్ నా మస్తు ప్రాబ్లం ఉంది సార్ మొన్న 2 నెలలు మా మనకు హాస్పిటల్ 2 లక్షలు అయినాయి సార్ సరే నీకు ప్రెసెంట్లీ రెంట్ కావాలి డబ్బులు రెంట్కి 3,000 ఇవ్వాలి 3 నెలలు కట్టాలి సార్ 3 నెలలు ఫస్ట్ ప్రెసెంట్ అయితే 3,000 ఇస్తా ఏ కష్టం ఎదురొచ్చినా కన్నీళ్లు ఎదిరించినా సార్ మా తీసుకో ఉన్నాయి కదా నేను కట్టేస్తున్న ప్రాబ్లం ఇబ్బంది చాలా ప్రాబ్లం వచ్చింది సార్ ప్రాబ్లం వీడు లాక్డౌన్ ఇక్కడ ఇగో సామే ప్రాబ్లాలు ఉంటాయి ఫ్యామిలీలు అందరికి ఫ్యామిలీలు ఉన్నాయి నువ్వేం టెన్షన్ పడకు ఏం లేదు సార్ తిరిగి పిచ్చిగా తిరుగుతున్నాం సార్ అంతే ఇక ఇట్లా ఫ్యామిలీ కూడా ఇట్లా తెలుసలేదు సార్ ఇగో రూమ్ రెంట్ నీకు రూమ్ రెంట్ కావాలి కదా సార్ 1 2 3 3,000 ఉన్నాయి రూమ్ రెంట్కి తీసుకో తీసుకో సార్ దండం పెడితే చల్లగా ఉండాలి సార్ మీరు ఇగో ఇట్లాంటి చెయ్యకు రాజశేఖర్ ఇంకా పిల్లలకి ఏమైనా కావాలంటే ఇచ్చారు బాబు ఇగో ఆటో తీసుకెళ్లారు కదా సార్ ఆటో రెంట్ నీకు 10,000 నీ ఫైనాన్స్ 10,000 ఉన్నాయి ఆటో తీసుకెళ్ళారు 10,000 ఇస్తా అన్న ఆటో తీసుకోపోరు కదా సార్ నెలకు 5,000 నువ్వు కట్టేది రెంట్ 1 2 3 4 5,000 ఒక మంత్ పట్టుకోవా నీకే ఇస్తున్న డబ్బులు 2 3 4 5 పట్టుకో 10,000 ఆటో కట్టుకో రేపు ఫైనాన్స్ కట్టుకో ఆ 3,000 ఏం చేస్తావు రెంట్ కట్టుకో ఈ 10,000 రేపు ఆఫీస్కి వచ్చి కట్టేసి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయాలి ఇప్పుడు పైసలు ఇచ్చిన ఫోన్ లేపితే ఏదో ఒకటి చెప్తారు సార్ ఒక మాట చెప్పు అన్న నాకు కొంచెం టైం పడుతుంది లేకుంటే ఏదో కానీ చెప్పు కానీ చెప్పాలి మా ఆటోలో అడగండి సార్ నా గురించి ఎట్లా ఉంటాను నేను ఎట్లా ఉంటాను తెలుసు నీ గురించి తెలుసు కాబట్టి తెలుసుకొనే మేము హెల్ప్ చేయడానికి వచ్చినాం రా ఇట్రాను ఇంకేం కావాలి నీకు ఇంకేమైనా కావాలా ఇంత హెల్ప్ చేసింది సార్ సార్ ఇంకా బియ్యం గేమ్ లేవన్నావు కదా తినడానికి కంట్రోల్ బియ్యం తింటున్నావు కదా కొనుక్కో 2,000 1 2,000 బియ్యం కొనుక్కో సామి నాకేం ఇవ్వకు నువ్వు సుఖంగా ఉండు చాలు ఓకే ఇగో సార్ ఇస్తాడు ఏమైనా ప్రాబ్లం ఉంటే తీసుకో
నేను రేపు వచ్చి ఆఫీస్ వచ్చి కట్టాను చెప్పుకో నీ ఏమైనా ఉంటే సార్ ఇంకా మొత్తం 2 నెలలు కట్టాలి సార్. ఇంకా 2 నెలలు ఉంటుంది సార్. 2 నెలలు కట్టి ఎందుకంటే ఇంకా అవి ఇచ్చే దాని అందుకే ఇంటికి పోతలేను ఇక సార్. 2000 అంటే 2 నెలలు అంటే ఇంకా 10,000 ఇచ్చే. 2 రోజులు ఇంటికి వచ్చి కూర్చుంటారు సార్. అందుకే దానివల్ల పోతలేను. సరే ఆ 10,000 తీసుకొని కట్టేసుకో రేపు 10 ఆ 10 ఈ 10 20,000 కట్టేసేయి తీసుకో. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే 10,000 ఇచ్చే. ఇంతకుముందు 10,000 ఇచ్చినాం ఆటో కట్టుకోమని, సార్ సార్ ఇప్పుడు ఒక 10,000 సారిస్తుండు కట్టుకో. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. తీసుకొని కట్టుకో. ఈసారైనా మంచిగా కట్టు. మన పిల్లలు రా మీకు పిల్లలు 2 పిల్లలు ఉన్నారు సార్. స్కూల్ ఫీజు అని కడుతున్నావా? అది కూడా పెండింగ్ ఉంది సార్. ఇప్పుడు అది ఎట్లా పరిస్థితి ఇక సర్లే అందులో కట్టుకో మొత్తం. దండం సార్ ప్లీజ్ సార్. ఇగో రాజశేఖర్ ఇట్లాంటివి వద్దు. ఇగో మీరు ఇట్లా. ఆటో మళ్ళీ తీసుకెళ్తారా? నేను మస్తు బాధపడ్డా సార్. తీసుకెళ్ళాము ఆటో ఎందుకు తీసుకెళ్తే నీ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. హెల్ప్ థ్యాంక్ యూ సార్. మాకు యూట్యూబ్ నుంచి వచ్చిన మొదటి శాలరీలో సార్ సార్ కొంతమంది హెల్ప్ చేయాలనుకున్నాం. సార్ సార్ సో అందులో మీ గురించి తెలుసుకున్నాం. మీ ఫ్రెండ్ ఎవడో ఉన్నాడంట రాము, సార్ సార్ అతను కాల్ చేసిండు. సో ఇట్లా చాలా సఫర్ అవుతుండు, పరంగా చాలా సఫర్ అవుతుండు. సో అన్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ ప్లేస్ కు అతనే పంపించిండు. మీరు ఇట్లకి వెళ్ళి వస్తున్నాడు ఈ టైంకి. సార్ 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 సో ఇక్కడికి వచ్చాము, దొరికిపోయినావు. పేరు అదే రాజశేఖరేగా? సార్ రాజశేఖర్ సార్. రాజశేఖరే కదా సార్ సార్ నుంచి చాలా భయపడి కావాలంటే నెంబర్ తీసుకున్న ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి. సార్ సార్ మంచిగా బతుకు. ఓకే సార్ సార్ ఈ ఆటో ఏదైనా హెల్ప్ ఉంటే చాలా చేస్తా సార్. నేను మనము భూమి మీద వచ్చినప్పుడు భూమి వచ్చి పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం. సార్ సార్ 4 రోజులు మంచిగా ఉండి సాయం పడి వెళ్ళిపోదాం. సార్ సార్ ఓకే మా ఎప్పుడైనా ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ నెంబర్ ఇచ్చా కదా, ఆ నెంబర్ ఫోన్ చేయి, సార్ సార్ మంచి మేము వస్తాం. సరేనా? సార్ సార్ సరేనా? సార్ సార్ మంచి సపోర్ట్ సార్. ఆ? నీ మీద ప్రాంక్ ఇంతసేపు ఏం ఫీల్ కాకు. ఓకే నువ్వు అటు సైడ్ కెమెరా పెట్టాను, సార్ సార్ కనబడుతుందా? ఆయన హాయ్ చెప్పు కెమెరాకు. సార్ సార్ ఆ? సరే హ్యాపీగానా? హ్యాపీ సార్. డబ్బులు తీస్తారు. ఇప్పుడు మీరు లాస్ట్ వీక్ చెప్పింది సార్ హ్యాపీ వచ్చింది సార్. మొత్తం స్టార్టింగ్ నుంచి హాఫ్ అన్ అవర్ నేను చాలా భయపడ్డా సార్. నేను ఓకే భయం లేదు, మంచిగానే ఉంటది. మంచిగా ఉండు. ఓకే సార్ సార్ సరేనా? సార్ వెళ్తా సార్. వెళ్తా సార్. వెళ్ళిపో. సరే మరి ఓకేనా? ఓకేనా? వెళ్ళు రాజశేఖర్. ఫోన్ చేయి ఎప్పటికైనా ఏమైనా అవసరం ఉంటే, ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయి. సరేనా? మంచి నేను చెప్తా సార్.